హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేక సంబరంగా సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న బతుకమ్మ పండుగకు 1000 ఏళ్ల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. అయితే క్రీస్తు శకం 973లో చాళుక్య రాజు అయిన తైలపాడు రాష్ట్రకూట రాజును చంపి తన రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఆయన మరణించిన తర్వాత సత్యశ్రాయుడు రాజయ్యాడు. అప్పుడు వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయం ఎంతో ప్రసిద్ధి. ప్రజలు ఆ తల్లిని ఎంతగానో ఆరాధించేవారు. చోళరాజులు కూడా ఆ రాజరాజేశ్వరిని ఎంతగానో ఆరాధించేవారు, నమ్మేవారు. రాజరాజ చోళుడి కుమారుడైన రాజేంద్ర చోళుడు సత్యశ్రాయునిపై యుద్ధం గెలిచి విజయోత్సవాన్ని పొందాడు. ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చి అందులోని శివలింగాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి తంజావూరులో ప్రతిష్ఠించారు. అదే బృహదీశ్వర ఆలయం. ఇలా శివుడిని తీసుకెళ్లి పార్వతిని ఒంటరిని చేసినందుకు తెలంగాణ ప్రజలు ఎంతో బాధపడ్డారు. పార్వతీదేవిని అప్పుడు బృహదమ్మ అని పిలిచేవారు. తమ దుఃఖాన్ని చోళరాజులకు తెలియజేయడానికి పువ్వులను పర్వతంలా పేర్చి బతుకమ్మను తొలిసారిగా ఆడినట్టు చరిత్ర చెబుతోంది. ఆ బృహదమ్మే కాలక్రమేణా బతుకమ్మగా మారింది. అప్పటి నుండి ప్రతి ఏటా బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటారని చరిత్ర చెబుతోంది. ఇలా బతుకమ్మ పండుగకి 1000 ఏళ్ల చరిత్ర ఉందని కొన్ని పుస్తకాల్లో రాశారు. ఇంకా బతుకమ్మ పండుగ గురించి చాలానే కథలు ఉన్నాయి. సత్యవతి అనే యువతి తన పిల్లల కోసం బతుకమ్మను పూజించిందని, ఆ తర్వాత అది సాంప్రదాయంగా మారిందని కొందరు చెబుతారు. ఇలా అనేక కథలు బతుకమ్మ గురించి ఉన్నాయి. బతుకమ్మను 9 రోజులు 9 పేర్లతో పిలుస్తారు. మొదటి రోజున బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రెండవ రోజున బతుకమ్మ అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానుబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇలా 9 రోజులు బతుకమ్మను ఎంతో ఆనందంగా సంబరంగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు. ఇలా బతుకమ్మ పండుగను మన తెలంగాణలోనే కాకుండా వివిధ దేశాలలో, వేరే దేశాల్లో కూడా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఇది మనం ఎంతో గర్వపడాల్సిన విషయం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.